ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భారత్ మరోసారి పాకిస్తాన్పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొలంబో వేదికగా జరిగిన గ్రూప్ ఏ హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. అయినప్పటికీ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును నిలబెట్టాడు. కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లు సహాయంతో 77 పరుగులు చేసి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. భారత పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ టాప్ ఆర్డర్ను కుదిపేశారు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లో బుమ్రా, హార్దిక్, అక్షర్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ వరుసగా 3వ గెలుపు నమోదు చేసి సూపర్ 8కి అర్హత సాధించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్పై భారత్కు ఇది 8వ విజయం కావడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన 9 మ్యాచ్ల్లో ఇండియా 8, పాక్ 1 గెలుచుకున్నాయి. ఇప్పటికీ కూడా పాకిస్తాన్పై టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది.